సార్ 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 మా వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు సార్. ఆయన అరెస్ట్ చేసినారు సార్. ఇప్పుడు ఆ బయలు కావాలా మాకు. ఇప్పుడు ఈ బయలు తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే రిలీజ్ చేస్తారు. దీనికి ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 కాదు సార్, ఎకరా పోన్లే సార్, అమ్మి కావాలంటే ఇస్తాం సార్. రండి సార్, రండి. అట్టగానే రండి పోంబా. పెద్దయ్యా, ఎవరో నా పైన కక్ష కట్టి ఇట్లా చేసినారు. ఎవరు కాదప్పా, మీ తాత ముసలోడు. మీ తాతే దీనికంత కారణం. ఒక అమ్మి లాయర్ పెట్టి నీకు బయటకు తెచ్చినాను. అంటే ఇప్పుడు 3 ఎకరాలు బీడు భూమిలో 1 ఎకరా కూడా అమ్మేస్తావా? పోతే పోన్లే, నీకు గడ్డకు వచ్చేది కావాలా నాకే. అవునవును. అయ్యగారు మన గుర్తొచ్చింది. అయ్యగారు ఏం గుర్తొచ్చిందా? పోసే పప్పు గిత్త అయ్యగారు. శుభమో పప్పు గిత్తి విజయం మందే. పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే. రాత్రిగా లారీ పప్పు గిత్త తీసుకొచ్చి మన గోడెన్లో దాబెట్టు. సరే అయ్యగారు. యా ముహూర్తాన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. 1 ఎకరా ఏమో దోసులకి ప్రెస్ మీటింగ్ పోయా, ఇంకో ఎకరా ఏమో నన్ను జైల్లో వేపిస్తే బయటికి తెచ్చాక అయిపోయా. ఇంక ఉండేదే ముష్టి 2 ఎకరాలు. లాస్ట్ గన్నేరు పూలు అమ్ముకోవాల్సి గుర్తులు వచ్చినారా? అవునా? యాది గుర్తు? రాగి చెంబురా. శుభమే మనకి. మరి ఇప్పుడు మనం ప్రచారం పోవచ్చా? ఇంకా పోవచ్చు అనేది ఏముంది, ఇంకా మందే. ఇంకా మనం మామూలుగా ఓటేయమంటే ఊడేయడు కనుక గుంతకాల నుంచి వచ్చే గూడ్స్ కి 1 లోడు రాగి చెంబులు చెప్పి అప్పుడు చొంబిద్దాము, చొంబు గుర్తుకు ఓటేద్దాం అన్నాం. అప్పటి నుంచి ఓట్లు పడతాయి మనకి. మళ్ళీ ఇంకొక ఎకరా అమ్మాల్సిందే. ఇంకా ఎకరా ఎందుకు 20-30 రాదా? ఏటు అనుకుంటా ఒక చెంబు వచ్చి నువ్వు లోడ్ కన్నప్పుడు ఇంకా ₹1,00,000 తక్కువ వస్తాయి. ఇంకా లాస్ట్ ఇదే కదా. ఇంకా గెలిచినామనుకో 40 ఎకరాలు మాగడి కొందాం రా. అది అలా ఫిక్స్ చేసుకో నువ్వు. సరే పెద్దయ్యా, ఇప్పుడు 3 ఎకరం కూడా అమ్మేసి చెంబులు దింపేసాయి. సోమసింగ్. ఎస్ సార్. గుర్తులు వచ్చేసాయా? సార్ వచ్చాయి సార్. ఏ వచ్చాయి సార్? పులిపెట్టి సుంకన్న, పప్పు గిత్తి, రాగి చొమ్ము వీరయ్య. గుడ్ గుడ్ గుడ్. సరే, వీళ్ళ మధ్య ప్రచారంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకున్నట్ట, ఇష్యూస్ రాకున్నట్ట చూడాల్సిన బాధ్యత నీదే. ఎస్ సార్. ఓకే, నాకు హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, నేను వెళ్ళొసి వస్తాను. ఓకే సార్. ఓకే. చూడపా, నేను ఈ సంవత్సరము నేను నిలబడినాను. ఇగో మన గుర్తు పప్పుకి ఓటేయాలండి. తప్పకుండా పప్పు గిత్తికి ఓటే తమ్ముడు. తప్పకుండా పప్పు గిత్తిగా ఓటే నువ్వు. ఏంపా, ఈ రోజు నుంచే మన ప్రచారము. అవును, ఇప్పటి నుంచి ప్రచారం ఎంత చేస్తే అంత ఇదే. ఇది చెంబు తీసుకొని ప్రతి ఇంటికి చెంబు గుర్తు అని చెప్పి ఎట్లా ప్రచారం చేస్తావు చూడు. నేను ప్రచారం చేస్తే సన్నగుండదు, తెలుస్తుంది కదా. చూడు చూడు. చెంబు గుర్తుకే ఓటేయండాక. పెద్దయ్యా, చెంబు గుర్తుకి ఓటేయంటే ఎవరు వేయరు. చూడు అట చెంబులో నీళ్ళు అయితే ఆరోగ్యమో. నువ్వు నాకు నీళ్ళు తప్పుకొస్తావా? నా మొగుడే రాలేదు. గుర్తు ఓటేయండాక నిలబడినా నేను. నమస్తే పెద్దప్ప. ఈసారి నేనే మార్తి ఎలక్షన్ మార్తి ఎమ్మెల్యే క్యాండిల్. నువ్వు చెంబ గుర్తుకి ఓటు మాడు. చెంబ గుర్తుగా ఆక్తే తప్పకుండా నమస్కారం. మన గుర్తు ఓటు మీరు తప్పకుండా
మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు వేయండి. తప్పకుండా నమస్తే 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 అక్క పెద్దమ్మా. ఈసారి నువ్వు ఓటు మన రాగి చెంబుకి వెళ్ళా. రాగి చెంబుకి ఓటు వేస్తేనే మీకు ఏమేం కావాలో గేరుకి ఊరికి అన్ని చేసేస్తాం. ఓటు వెళ్ళిపోతామా మర్చిపోతండి. నేను మరీ వస్తాను మర్చిపోతాండి. చెంబు గుర్తు చూడక ఉందా రా ముక్క. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఓటు వేయించుకొని ఏం చేసినట్లేరు. అదే వచ్చింది. అందుకే ఈసారి చెంబు గుర్తుకు ఏమంటే మనం ముక్కుకి వేసినాడు. అదే ఆ కోపం మన మీద చేసినాడు రా పెద్దయ్యా పోంబా. తప్పకుండా ఓటు తప్పకుండా నాకు ఓటు అయినాక మన గుర్తు మన ఓటు ఏ ఓటు మాత్రము తప్పకుండా మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా తప్పకుండా అయినాక తప్పకుండా రాగి చెంబుకి వెళ్ళా. ఆ రాజ్యంలో నీళ్ళు తాగుతుంది చాలా ఆరోగ్యం నీకు. మర్చిపోతానా ఇంట్లో చెప్పు. నమస్కారం అబ్బా. తప్పకుండా మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయో తప్పకుండా ఒక్కోటి మిస్ కాకుండా వేయండి. మన గుర్తు పప్పుకి చూడండి. మన ఇంట్లో ఎన్ని ఓట్లు తప్పకుండా నాకు వదిలేయండి. నన్ను గెలిపించండి. ఇగో నా గుర్తు పప్పుకి నమస్కారం. అదే నమస్కారం అక్క. మర్చిపోతానక్క మర్చిపోతానమ్మా. చెంబు గుర్తు ఓటు వెళ్ళాలి. చెంబు గుర్తుకి ఓటు వెళ్ళబా. అబ్బాగా మన చెంబు 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 అదా చెంబు గుర్తుకు ఓటేసి డైలీ చెంబు గుర్తుకు ఓటేస్తేనే తలాకో చెంబు ఇప్పిస్తాం. డైలీ దీంట్లో నీళ్ళు తాగండి. ఆరోగ్యమే ఆరోగ్యము. చెంబు గుర్తుకి ఓటు. చెంబు గుర్తు నేనే ఎమ్మెల్యే మీరు గెలిపించినప్పుడు మీకు ఇంటికి ఒకరికి నిలబడిస్తాను. నేను నా గుర్తు ఇది తప్పకుండా గెలిపిస్తానమ్మా. మర్చిపోతానమ్మా. అందరినీ ఓటాడికి వచ్చినావు ఇంటికాడికి రాలే నువ్వు. ఓలే నీ ఓటే వద్దరా నాకు. ఏంటికి అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? లే మొన్నసారి ఏదో దోశలు తిన్నా అంటే ఆ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర పోయి ఓటేస్తా అంటే వాడు దోశలు ఇప్పించినాడంటే ఎత్తుకొని పోయి పెట్టి నీకు బేలు ఇప్పించింది ఎవడో కాదురా. నా ఎకరా భూమి అమ్మి నీకు నాకు ఇద్దరికి బేలు తెచ్చి వచ్చినా మళ్ళీ నీకు ఓటు అడగవద్దు. నీ ఓటే వద్దురా నాకు. మా ఇంట్లో 6 ఓట్లు నీకే ఇస్తా. సొమ్ము గుర్తుకే మళ్ళీ ఖచ్చితంగా తీయలేదమ్మా. నువ్వు ఓట్లు వేపి అన్న వేపి లేకపోతే లేదు. టీ తాగు. నీ ఇష్టం రా. నీ ఇష్టం వచ్చిన దానికి వేసుకో. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అబ్బా ఓ టీ అబ్బా వీడికి. ఏమైంది అయ్యా ఆ వీర బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాడు అయ్యా. మనమంతా వేస్ట్ అయిపోతున్నాము. మనం ఏదో ఒకటి చేయాలయ్యా. ఆ ప్రచారం ముందు మనమంతా నిలబడిపోతున్నాము. వాడు ఎక్కడ రావాడు? పంచాయతీ పోతే నాగంట పడినాడు వాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? పాదయాత్ర చేస్తే మేలయ్యా. సరే రేపు ఒకరోజే గడవ ఉంది కదా. సరే పదం పారా చేద్దాం.
వస్తున్నాడురా బొబ్బు గిత్తి సుంకన్నా వస్తున్నాడు ఎమ్మెల్యే సుంకన్నా వస్తున్నాడురా బొబ్బు గిత్తి సుంకన్నా ఎమ్మెల్యే సుంకన్నా సుంకన్నా వీధి వీధి తిరిగి వస్తున్నాడు అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు బొబ్బు గిత్తి సుంకన్నా మన ఎమ్మెల్యే సుంకన్నా బొబ్బు గిత్తికి ఓటు వేసి తీరాలి వేడి వేడి అన్నానికి పప్పు కావాలి రుచికరమైన బొబ్బు కావాలంటే టమాటా నున్నగా మెదగాలంటే పప్పు గిద్దికి మనము ఓటు వేయాలి వేడి వేడి అన్నము తినాలంటే వేడి వేడి పప్పు రుచి కావాలంటే ఎమ్మెల్యే సుంకన్నా బొబ్బు గిద్ది ఎమ్మెల్యే సుంకన్నా ఓటు వేయాలి మన అందరం ఓటు వేయాలి కావున మన అందరం బొబ్బు గిద్దికి ఓటు వేయాలి వస్తున్నాడురా ఎమ్మెల్యే సుంకన్నా బొబ్బు గిద్ది ఎమ్మెల్యే సుంకన్నా ఈసారి గెలిచేది మనమే పక్కా నా ప్రచారం గురించి మన ఊరంతా కుక్కురుకు 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 అని కూర్చొని గెలిచేది రాగి చంపే నువ్వు అనుకుంటే ఇడు కూసో మీ తాత పాదయాత్ర ఏం పాదయాత్ర చేస్తున్నాడు డ్రమ్ముసులేమి ఆ తప్పులేమి ఆ డ్రెస్సులతో మంది జనం తోలుకొని వచ్చినాడు ఏం జనము చూసే నాకు తిక్కుపట్టి అదే వస్తే నేను వెనక్కి అంటే మా తాత ముసలాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడా మాండగా అయ్యో రామా ఇప్పుడు మనం ఏం చేయాలా మళ్ళీ యాదో దానికిన్న ఎత్తు పై చేయాలా ఇంకా అవునా సరే ఇప్పటి వరకు ఏ నాయకుడు గాని ఎవరు గాని ఈ ప్రపంచంలో చెయ్యని యాత్ర ఒకటి ఉంది ఆ యాత్ర నేను చేసినానంటే గెలిచేది నేనే పద చెప్తా